వాళ్ళు కల్పిస్తున్నటువంటి రుణ ఫెసిలిటీస్ కి సంబంధించి స్వల్పకాలిక అదేవిధంగా దీర్ఘకాలిక రుణాలు తీసుకున్న తర్వాత సోలార్ కి సంబంధించినటువంటి పంప్ హౌస్లకు సంబంధించినటువంటి రుణ ఫెసిలిటీస్ ని కూడా ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. వీటి కోసం ప్రత్యేకంగా కిసాన్ క్రెడిట్ కార్డ్ మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం ఒక అంశంలో. ఈ సోలార్ కి సంబంధించినటువంటి ఈ పంపు సెట్లకి సంబంధించినటువంటి కూడా పూర్తి స్థాయిలో మనం కేసీసీ కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా మనం నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి మినిమం 5,000 దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. సో 3 సంవత్సరాల కాలానికి సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా సోలార్ పంప్ హౌస్లను ఏర్పాటు చేసుకోవడం, సో సాగునీటి పద్ధతిని మరింత అవలంబించడం, సో సేద్యాన్ని గనక సాగులో గనక పూర్తి స్థాయిలో తెచ్చుకున్నప్పుడు, వ్యవసాయంలోకి తెచ్చుకున్నప్పుడు సేద్యం బాగుంటేనే సాగు కూడా బాగుంటుంది. కాబట్టి దాన్ని సూర్యరశ్మి ద్వారా సోలార్ పంప్ హౌస్ని ఏర్పాటు చేసుకుంటే మరింత వెసులుబాటు ఉంటుంది అనేది మాత్రం ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. సో దట్స్ వై ఏదైతే ప్రభుత్వం కనిపించేటువంటి కేసీసీ పథకం అనేది ప్రధానంగా ఇక్కడ కనబడుతున్నటువంటి అంశం. సో ఈ కేసీసీ పథకం ద్వారా మాత్రం మరింత వెసులుబాటు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సోలార్తో పాటుగా మనం పశువులకి సంబంధించినటువంటి అంశాలు కూడా ఇక్కడ ప్రధానంగా కనబడుతున్నాయి. పశువుల్ని కూడా పూర్తి స్థాయిలో పశువుల్ని కొనుగోలు చేయడం కానివ్వండి, పశు పోషణ కానివ్వండి, ఆ పశువులకి సంబంధించినటువంటి మేత లేదా ఆ పశువులకు కావాల్సినటువంటి గడ్డి, అదేవిధంగా ఆ పశువులకి అవసరమైనటువంటి వైద్య సదుపాయాలు, ఇలాంటి అనేక అంశాలు కూడా ఈ పథకాలతో ముడిపడి ఉండేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. సో మనం కనుక పశువులని కొనుగోలు చేసి పశు సంపద వృద్ధి చేయడం, పూర్తి స్థాయిలో పశువులకి సంబంధించినటువంటిది సాగు పద్ధతిలో అవలంబించేలా చేయడం, అంటే సాగులో పశువుల వాడకాన్ని విపరీతంగా పెంచుకోవడం, డైరీ ఫామ్లు విపరీతంగా పెరగడం, సో దానికి సంబంధించినటువంటి పాల ఉత్పత్తి కార్యక్రమాల మీద దృష్టి పెట్టడం, అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే వ్యవసాయ అనుబంధ రంగాలు, ఈ 2 రంగాలకి సంబంధించి అత్యధికంగా కూడా లాభాన్ని ఆర్జించాలి. లాభాల విషయం పక్కన పెట్టేసేయండి. సో ఈ 2 రంగాల్లో మరింతగా రాణించాలి అనుకునేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారు కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా కొంతవరకు వెసులుబాటు పొందేందుకు అవకాశం కనిపిస్తుంది.